జూలకంటి కుటుంబ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబంలో ఒకరు చనిపోతే సమాధి కట్టడానికి చందాలు వసూలు చేసిన చరిత్ర కాసు కుటుంబానిదని విమర్శలు గుప్పించారు. నేను జూలకంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. మూడు సార్లు మా కుటుంబంలో 3 తరాలను గెలిపించారు. మేము కంత్రి వాళ్ళము, మంచోళ్ళము, మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మేము కంత్రి వాళ్ళమే అయి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో మీ పార్టీకి నో ఎంట్రీ బోర్డు పడి ఉండేది. గుర్తుపెట్టుకో. ఎన్ని అరాచకాలు చేసినా సామరస్యంగా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా నియోజకవర్గాన్ని శాంతియుతంగా నడుపుతా ఉంటే వెనకుండి జంట హత్యలు చేపిస్తే అంటే ఆయన్ని వదిలిపెట్టి ఆయన కిరీటాలు పెట్టి కాళ్ళు మొక్కాలా? మాచర్లకి బహిరంగ చర్చకు వస్తానంటున్నావు. రా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో, ఎంతమందితో వస్తావో అది నీ ఇష్టం. ఇక్కడ అభివృద్ధి నువ్వొచ్చి చూపిస్తావా? మాచర్ల ప్రజలకి ఏమైనా కళ్ళు పోయినాయా? ఇక్కడ అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియదు అనుకుంటున్నావా? మాచర్లో ఏం జరిగిందో నువ్వొచ్చి చూపిస్తావా? రా, చూపిద్దురా. లెక్కలతో వస్తావా? రా, లెక్కలతో రా. నీ లెక్క తేల్చే పంపిస్తాం. ఇక్కడ ఎవడో నీ కూతలకి భయపడేవాడు ఎవడు లేడా? చెప్పాను, సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ వసూళ్లు అన్నిటినీ భరించి కూడా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో శాంతిని కాపాడుతా ఉన్నాం. మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలెడ్జ్ ఎట్లాంటిదంటే ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు ఎలక్షన్ కమిషన్ పెడితే మేము తప్పుడు కేసు పెట్టామంటాడు. అట్లాంటి పండితుడి తరఫున నువ్వు వత్తాసు తీసుకొని మాట్లాడుతా ఉన్నావు. ఇక ముస్లిం జంట హత్య కేసులు చెప్పాను. అడగండి, పిన్నెల్లిని అడగండి ఏం జరిగిందన్నా అని.